ఎవరు? నన్ను వదిలే, నేనెవరితోనూ ఏమీ చెప్పను. దయచేసి నన్ను వదిలే, నేనెవరితోనూ ఏమీ చెప్పను, ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను ఇన్స్పెక్టర్ ఆదిల్ ఖాన్ని. క్రైమ్ పెట్రోల్ దస్తకి మీకు స్వాగతం. హత్య చేయబడిన యువతి పేరు డాలీ సింగ్. ఆవిడకేదో రహస్యం తెలిసింది, అందుకని హంతకుడు తనని హత్య చేశాడు. ఆ రహస్యం వల్ల ఆ అమ్మాయి బంధువులు కూడా హత్య చేయబడ్డారు. డాలీకి దీని గురించి సంకేతం అందింది. తను చనిపోయిన తర్వాత ఆ రహస్యం రహస్యంగానే ఉండిపోయింది. డాలీ హత్య చేయబడిన 2 నెలల తర్వాత కూడా ఆ హంతకుడు గురించి ఎటువంటి ఆధారం దొరకలేదు. కానీ డాలీ మర్డర్ ఈ కేసుకి లాస్ట్ చాప్టర్ కాదు. మాకు ఒక సరికొత్త చాప్టర్ కనిపించింది. అది ఒక భయంకరమైన హంతకుడిని చూపించింది. సార్, ఎవరి మీదైతే సందేహం ఉందో వాళ్ళందరినీ రౌండప్ చేయడం మొదలుపెట్టాం సార్. ఇదంతా ఎవరు చేశారో త్వరలోనే తెలుస్తుంది సార్. సార్, ఇప్పుడే ఒక కాల్ వచ్చింది సార్. అదిరాజ్ జీవన శాంతి సంస్థానంలో ఈరోజు పెద్ద హత్యకి ప్లాన్ చేశారని కాలర్ టిప్పిచ్చాడు సార్. కానీ ఆ ఆయుధాలన్నీ ఒక ఇంట్లో దాచారు సార్. అమ్మా పూజ, ఇవి చూడు. ఇందులో చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇందులో ఏది నచ్చిందో చెప్పు, వాళ్ళతో మనం మాట్లాడదాం. నాన్న, నిజం చెప్పాలంటే నాకు వీళ్ళలో ఎవరూ నచ్చలేదు నాన్న. నా కోరిక ఏంటంటే నా హస్బెండ్ గవర్నమెంట్ అఫీషియల్ అయి ఉండాలి. స్టేబుల్ జాబ్ అండ్ సెక్యూర్ ఫ్యూచర్. దాట్స్ ఇట్. పెళ్లికి చాలా కట్నం ఇవ్వాల్సి ఉంటుందో చూసుకోండి. అవును, తోడబుట్టిన వాళ్ళు ఇవ్వకపోతే అన్నీ అమ్మా నాన్నేగా ఇవ్వాలి. ఏంటమ్మా నువ్వు? వెళ్ళి చూడు. పోలీస్ మొత్తంతో చెక్ చేయండి. అరే ఏమిటండి? సర్చ్ వారెంట్ ఉంది మా దగ్గర. చెప్పండి సార్. చెప్పండి. ఏమైంది? సర్చ్ వారెంటా? అయ్యో, సార్, దేనికి సార్? అరే అరే ఏం చేస్తున్నారు? అలా లాగేస్తున్నారు. సార్, నిజం చెప్తున్నాను సార్. అవి ఇక్కడికి ఎలా వచ్చాయో మాకేం తెలియదు సార్. సార్, మేమెవరో గిట్టని వాళ్ళు ఈ పని చేస్తున్నారు సార్. మీరు సాకులు చెప్పొద్దు. మీరు అదిరాజ్ దగ్గరే కదా పనిచేస్తున్నారు? అదిరాజ్ కాదు, స్వామి అదిరాజ్ అని అనండి. ఆయనకి దీంతో ఏ సంబంధమూ లేదు. ఆయన మా గురువు. ఆ గురు శిష్యుల ఇంట్లో తుపాకులతో ఏం పని? తుపాకీ ఇంట్లో కాదు, ఇంటి బయట దొరికింది. ఎవరైనా దాచిపెట్టుండొచ్చు. ఎవరో కావాలనే మమ్మల్ని, మా గురువు గారిని అప్రతిష్ట పాలు చేయాలని ఇలా చేస్తుంటారు. ఇది సిటీ సేఫ్టీకి సంబంధించింది. అంత తేలిగ్గా వదలం. తీసుకురండి. అరే, ఏంటి? ఏమైంది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మాకేం తెలియదని చెప్తున్నాం కదా సార్. సార్, ప్లీజ్ సార్. ఏమైంది? సార్, ఖచ్చితంగా అదిరాజ్ ఈ ఫ్యామిలీని కంట్రోల్ చేస్తున్నాడు సార్. కానీ వాడు డ్రామా చేస్తూ కూర్చున్నాడు. వాడిని ఏం చేద్దాం సార్? వాళ్ళు నోరు తెరిస్తే చాలు, అందరి జాతకాలు బయటకు వస్తాయి. తర్వాత ఇంకెవరూ మాట్లాడరు. ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో ఆ కాలర్ గురించి తెలుసుకో. అతను ఎంక్వైరీ చేస్తే అదిరాజ్ గురించిన విషయాలు తెలుస్తాయి. మీరు మీ ఇంట్లో ఉన్న చీమలు దోమల మీద అహింస ప్రదర్శిస్తే ఏం జరుగుతుంది చెప్పండి. పాపాల నుంచి మీరు బయటపడచ్చు, కానీ వ్యాధి నుంచి మీరు బయటపడలేరు. అదేవిధంగా సంఘ శ్రేయస్సు కోసం సమాజంలో ఉన్న దుర్మార్గులను నిర్మూలించడం ఎంతో అవసరం. ఎందుకంటే వాళ్ళు మన ప్రశాంతతను భగ్నం చెయ్యాలనుకుంటున్నారు. అదిరాజ్ స్వామీజీకి జై! అదిరాజ్ స్వామీజీకి జై!
మేము శుక్లాన్ని కలవడానికి వచ్చాం. చెప్పండి సార్, నేనే రమేష్ శుక్లాని. రమేష్ గారు, మాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మీకు థ్యాంక్స్. ఒక్క నిమిషం సార్, నేను మీకు కాల్ చేశానా? అవును, మీరే కదా నాకు కాల్ చేశారు. సరే, ఒక విషయం చెప్పండి. అదిరాజ్ ఫాలోవర్స్ అయిన ఫ్యామిలీ ఇంట్లో తుపాకులు ఉన్నాయన్న విషయం మీకు ఎలా తెలిసింది? సార్, మీరేం చెప్తున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఎవరికి కూడా కాల్ చేయలేదు సార్. కానీ నాకు ఏ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో ఆ నెంబర్ మీ పేరు మీద, మీ అడ్రస్తో ఉంది. చూడండి. సార్, ఈ అడ్రస్ అయితే నాదే, కానీ సార్ ఈ నంబర్ అయితే నాది కదా సార్. ఇలా చూడండి రమేష్, 15 రోజుల క్రితం మీ డాక్యుమెంట్స్ ఇచ్చి నంబర్ తీసుకున్నారు. మీరు ఉపయోగించకపోతే ఇంకెవరు ఉపయోగిస్తారు? మీరు ఈయనకి తన వైఫ్ని, కీర్తి శుక్ల. కీర్తి గారు, మీకు ఆ నంబర్ గురించి తెలుసా? లేదు సార్, నాకు ఈ నెంబర్ గురించి ఏం తెలియదు. సార్, వీళ్ళు అదిరాజ్కి భయపడి నిజం చెప్పట్లేదేమో. యాదవ్, ఆ నెంబర్ని 15 రోజుల క్రితమే తీసుకున్నారు. దాని నుంచి మనకి ఒకే ఒక కాల్ వచ్చింది. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. ఏదో కథ ఉంది. తివారీ ఫ్యామిలీ గురించి ఏమైనా తెలిసిందా? సార్, చెక్ చేశాను కానీ ఏ విషయం తెలియలేదు సార్. కానీ ఒక విషయం, తివారీ ఫ్యామిలీలో బామ్మగారు నిర్మలా తివారీ, ఆవిడే అదిరాజ్ ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటారట. కానీ ఆవిడ ఎప్పుడు మొబైల్ యూజ్ చేయదు సార్. ఇంటి వెనక హంతకుడు ఉన్న విషయం నిర్మలాదేవికి మాత్రం తెలుసా? మొత్తం ఫ్యామిలీకి తెలుసా? లేదంటే ఒకవేళ ఎవరైనా ఆ ఫ్యామిలీని ఇరికించారా? రమేష్ని అతని భార్యని చూస్తే డౌట్గా ఉంది. వాళ్ళని ఎంక్వైరీ చేయి. ఏదో దాస్తున్నట్టుంది. దొరికిన ఎవిడెన్స్ ప్రకారం తివారీ కుటుంబాన్ని అరెస్ట్ చేశాం. కానీ తివారీ కుటుంబం ఒట్టి ఆట బొమ్మలని మాకు తెలిసింది. అసలు ముద్దాయి అదిరాజ్. కానీ అతని మీద ఇంతకు ముందు ఎన్నో కేసులున్నాయి. కానీ అదిరాజ్ వాటన్నిటి నుంచి తేలిగ్గా బయటపడ్డాడు. కాబట్టి పక్కా ఎవిడెన్స్ లేకుండా మేము అతన్ని అరెస్ట్ చేయడం వీలు కాదు. కానీ ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. మేము ఈ కేసును దర్యాప్తు చేస్తూ ఉండగా మా దగ్గరికి ఓ మర్డర్ కేసు వచ్చింది. సార్, ఈ ఏరియాలో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు లేవు సార్. చుట్టుపక్కల అందరినీ కూడా విచారించాం, ఎవరికేం తెలియదుట సార్. బాడీని నీటిలో పడేయడానికి ప్రయత్నించారు, కానీ సరిగ్గా డంప్ చేయలేకపోయారు. అటు చూడండి, చేతి మీద ఏదో టాటూ ఉంది. ఈ సరౌండింగ్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఏదైనా మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయిందేమో తెలుసుకోండి. ఈ టాటూ డిస్క్రిప్షన్ చెప్పండి. ఓకే సార్. మిశ్రా సార్, బాడీని పోస్ట్మార్టం పంపించండి. ఓకే సార్. గన్ కేసు ఎంతవరకు వచ్చింది? అదిరాజుని ఎప్పుడు కలవచ్చు? సార్, అదిరాజ్ మనుషుల ప్రవర్తన ఏం బాలేదు సార్. ఎప్పుడు వీళ్ళు అడిగినా స్వామీజీ ధ్యానంలో ఉన్నారంటున్నారు సార్. ఆయన కావాలని మనల్ని అవాయిడ్ చేస్తున్నాడు. ఆయన ధ్యానాన్ని డిస్టర్బ్ చేద్దాం. ఏంటి సార్? అదిరాజు గారిని కలవాలి. స్వామీజీ భోంచేస్తున్నారు, ఇప్పుడు ఎవరిని కలవరు. సార్, నేను చెప్తున్నాను కదా, స్వామీజీ భోంచేస్తున్నారు, ఇప్పుడు ఎవరిని కలవరు. సార్, నేను చెప్తున్నాను కదా, ఆయన భోంచేస్తున్నారని. రానివ్వండి, రానివ్వండి. రండి, కూర్చోండి. ఆయనకి భోజనం వడ్డించండి. మేము భోజనానికి రాలేదు, మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. మీరు ఈ సొసైటీ కోసం రక్షకుడిగా మారారని విన్నాను. నేను మొదటి నుంచి సొసైటీ శ్రేయస్ కోసమే పనిచేస్తున్నాను. వాళ్ళు మొదలు పెట్టారంటే మా ఆశ్రమంలో కూడా 2-3 బాంబులు దొరకచ్చు. అయితే మీరు తీవ్రవాదులు అన్నమాట. మీ శిష్యురాలు నిర్మలాదేవి ఇంట్లో 5 తుపాకులు దొరికాయి. మిగతా ఆయుధాలు ఎక్కడ దాచిపెట్టారో? నిర్మలాదేవి నా శిష్యురాలు. అందుకు నేను ధైర్యంగా చెప్పగలను, ఆవిడికి ఆ ఆయుధాలకి ఎటువంటి సంబంధం లేదని. మా ఆశ్రమ వ్యక్తులకు కూడా సంబంధం లేదు. ఇది ఖచ్చితంగా మా శత్రువులే చేసుంటారు. ఇదొక కుట్ర. ఇంతకుముందు నేను ఇటువంటి కథలు ఎన్నో విన్నా. ఇక చాలు, మన మీటింగ్ పూర్తయింది. ఇక మీరందరూ వెళ్ళొచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి ఇన్స్పెక్టర్ గారు, ఇంకోసారి వచ్చేటప్పుడు మా అనుమతి తీసుకుని లోపలికి రండి. లేదంటే మీకే తెలుసుగా మా భక్తులు ఏమేమి చేస్తారో. మీ భక్తులు ఏం చేస్తారో మాకు బాగా తెలుసు, కానీ మేమేం చేస్తామో మీకు అస్సలు తెలీదు. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? గురువుగారి దగ్గరికి. అమ్మో, నీకు దండం పెడతాను. ఇంత జరిగినా కూడా ఇంకా గురువుగారు గురువుగారు అంటావేంటి? గురువుగారు ఎప్పుడూ మనకి మంచే చెప్తారు. ఇక మీదట కూడా ఆయన మనకెప్పుడు మంచే చేస్తారు. అత్తయ్య, భవిష్యత్ అంతా అంధకారమైంది. ఇప్పటికైనా ఆ స్వామీజీని వదిలేయచ్చు కదా. అది కాదు. ప్లీజ్. పుల్కిత్ జోషి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఇంటెలిజెన్స్? స్వామి అదిరాజ్ గారి వల్ల మీరు ఇప్పుడు పోలీస్ దృష్టిలో ఉన్నారని మాకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు
మాతో కొంచెం కోఆపరేట్ చేశారంటే మిమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తాం. సార్, చెరువు దగ్గర మనకు దొరికిన డెడ్ బాడీకి సంబంధించి కాన్పూర్లో ఉన్న ఏ స్టేషన్లోనూ మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అవ్వలేదు. దాని చుట్టుపక్కల అడిగి చూడు. ఓకే సార్. సార్, నేను రమేష్ శుక్లా, కీర్తి శుక్లా వాళ్ళిద్దరి కాల్ రికార్డ్స్ చెక్ చేశాను సార్. సార్, కీర్తి శుక్లాకి నిర్మలా తివారీ మనవడితో ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది సార్. అయితే కీర్తి కుటుంబానికి తివారీ కుటుంబానికి ఏదో సంబంధం ఉందన్నమాట. రమేష్ శుక్ల పేరు మీద తీసుకున్న సిమ్ నుంచే మనకు టిప్ వచ్చింది, తివారీ ఇంట్లో హంతకుడు ఉన్నాడు అని. దీంతో స్వామీజీ కానీ అతని మనుషులకు కానీ ఏదో సంబంధం ఉంది. ఈ రెండు కుటుంబాలు అది మన దగ్గర దాస్తున్నాయి. అంటే మీలో ఎవరికి ఆ పిస్టల్స్ గురించి ఏమీ తెలియదన్నమాట. ఇలా చెప్తే నేను కూడా నమ్మలేను. కానీ సార్, మేము నిజమే చెప్తున్నాం. వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. రమేష్ శుక్లా, ఆయన భార్య కీర్తి శుక్లా, వాళ్ళ గురించి మీకేమైనా తెలుసా? చూడండి, మీరు స్వామీజీ అధిరాజ్ ఫాలోవర్స్ అని నాకు తెలుసు. ఇక్కడికి రావడానికి ముందే మీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. మీరు ఏ సమస్యలోనూ పడకూడదనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీరు చేయాలి. ఇటువంటి కేసుల విషయంలో కేవలం స్టేట్ పోలీసులే కాదు, సెంట్రల్ ఏజెన్సీస్ కూడా ఒక కన్నేసి ఉంచుతాయి. ఐడి సెంట్రల్ గవర్నమెంట్ కోసం పనిచేస్తుంది. వాళ్ళు అప్పుడప్పుడు స్టేట్ పోలీసుని బైపాస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఆ విషయం మాకు కూడా తెలియదు. వాళ్ళు జోషి తివారీ కుటుంబాన్ని కలిసి ఎంక్వైరీ చేసిన విషయం మాకు తెలియదు. ఎందుకంటే ఆ టైంలో ఆ కేసులో మమ్మల్ని దాటి ఎన్నో విషయాలు జరిగాయి. నేను సుప్రియకి బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏమీ అంత బాలేదు. మనం కొంచెం వెయిట్ చేయాలి. ఇంత త్వరగా నేను తనతో ఎలా మాట్లాడగలను? అది ఒక నిమిషం, ఎవరో తలుపు కొడుతున్నారు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఎక్కడికి లేవు సుప్రియ? నీకెన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఫోన్ ఎందుకు అటెండ్ చేయలేదు నువ్వు? సుప్రియ, నీకు అర్థం కావడం లేదు. నీకోసం నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్వు నా గురించి దిగులు పడ్డావేంటి? నీ అటెన్షన్ వేరే చోటు కదా ఉండేది. సుప్రియ, అసలు నన్ను నువ్వు చిన్న పిల్లలా ట్రీట్ చేయకు, సరేనా? నువ్వు చేసేది చాలా తప్పు. సో నేను నీకు సపోర్ట్ చెయ్యను. సార్, మీరేదో పొరపాటు పడ్డారు సార్. సార్, నేను చెప్పేదేనండి. నేను కీర్తితో ఫోన్లో మాట్లాడిన మాటలు వాస్తవమే సార్. కానీ ఇది ఇంత దూరం వస్తుందని నేను కలలో కూడా అస్సలు ఊహించలేదు సార్. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది, ఇదంతా తను చేసిన పనే సార్. ఎందుకని? కీర్తి అలా ఎందుకు చేస్తుంది? సార్, అది కీర్తిని నేను ఒక సోషల్ నెట్వర్క్ సైట్లో కాంటాక్ట్ చేశాను సార్. తను లైఫ్లో చాలా డిప్రెస్డ్ అయిపోయింది సార్. ఆ తర్వాత మేము మాట్లాడుకోవడం ప్రారంభించాం సార్. కొన్నాళ్ళ తర్వాత మేమిద్దరం కలుసుకోవడం మొదలుపెట్టాం సార్. రమేష్ని పెళ్లి చేసుకుని నా జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను సుధీర్. తను చాలా డామినేట్ చేస్తున్నాడు. రోజు నన్ను కొడుతున్నాడు. నాకెంత భయం వేస్తోంది. నువ్వు తనకి డైవర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఓకే చెప్తే చాలు. సార్, తను నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయదని నేను అస్సలు అనుకోలేదు. తన ఇంటెన్షన్ పూర్తిగా ఫిజికల్ రిలేషన్ మీదే ఉంది. నేను అందుకే తనని అవాయిడ్ చేస్తూ వచ్చాను సార్. తను దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోయింది. సుధీర్, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తూ పెద్ద తప్పే చేస్తున్నావు. నీతో ఇప్పటికీ నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇకపై నీకు నాకు సంబంధం లేదు. ఇకపై నువ్వెప్పుడు నా కాంటాక్ట్లోకి రాకు. అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? ఇప్పుడు చూడు, నేను నిన్నేం చేస్తాను. సార్, ఖచ్చితంగా ఆ కీర్తిని మా ఇంట్లో హంతకుల్ని పెట్టించి పోలీసులకి మమ్మల్ని ఇరికించాలని చూసుంటుంది సార్. సరే, ఆ విషయాలన్నీ మేము చూసుకుంటాం. సరే, ఒక విషయం చెప్పు. నీకు కీర్తికి ఉన్న సంబంధం గురించి కీర్తి హస్బెండ్కి తెలుసా? లేదు సార్. కీర్తికి ఎవరెవరితో అఫైర్స్ ఉన్నాయో నాకేమీ తెలియదు సార్. అలాగే నీ నెంబర్ నుంచి నువ్వు నాకు కాల్ చేసి టిప్ ఇచ్చావన్న సంగతి నీకు తెలియదు కదా? సుదీప్ని వాళ్ళ ఫ్యామిలీని ఇరికించి ప్రతీకారం తెచ్చుకోవాలనుకుంటున్నావా? సార్, నేను ఎవరికి కాల్ చేయలేదని మీకు ముందే చెప్పాను. పైగా నాకు ఆ నెంబర్ గురించి ఏమీ తెలియదు. మరి ఆ ఆయుధాలు సుదీప్ ఇంట్లో మాకు దొరికాయే, వాటి గురించి కూడా నీకేం తెలీదా? లేదు సార్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. మరైతే ఎవరికి సంబంధం ఉంది? నీ భార్యకా? లేదు సార్, నాకు ఆ నెంబర్ గురించి ఏం తెలీదు. నీ భర్త డాక్యుమెంట్స్ నీకు తెలియకుండా బయట వాళ్ళ చేతికి వెళ్ళవు కదా. నువ్వు నీ భర్త ఇద్దరూ కూడా ఏదో దాస్తున్నారు. నీ భర్తకి తెలుసా?
నీకు సుదీప్కి మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ గురించి? లేదు సార్, రమేష్కి ఏం తెలీదు. ఇక సుదీప్ గురించి చెప్పాలంటే తనేం గొప్ప మంచోడేం కాదు సార్. తను నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడంటే తనకి నా ఆస్తి మీద ఒక కన్నుంది సార్. నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళ చెల్లికి డౌరీ సిద్ధం చేద్దాం అనుకున్నాడు. సార్, రమేష్ తన భార్య లవర్ మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి ఒకవేళ ఇలా చేస్తుంటాడేమో, లేదంటే ఒకవేళ సుదీప్ మీద కోపంతో కీర్తి శుక్లానే ప్లాన్ చేసి వాళ్ళని ఇలా ఇరికించిందేమో, పగ తీర్చుకోవడానికి అలా చేసిందేమో. ఒకవేళ సుదీప్ అబ్సెస్డ్ అయి ఉంటే కీర్తి ఇంటెన్షన్ తెలుసుకుని సుదీప్ బెదిరించుండొచ్చు. స్వామి అధిరాజ్ ఆశ్రమంలో హంతకుని దాచిపెట్టడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే రమేష్ తన నెంబర్ నుంచే నాకు కాల్ చేసి టిప్ ఇచ్చిన విషయం ఎందుకని ఒప్పుకోవడం లేదు? ఏదో విషయం ఉంది. ఈ రెండు కుటుంబాలను ఇరికించడమే అతని ప్లాన్ అయి ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. ఇది కరెక్ట్ టైం కాదు, మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఒక్క నిమిషం, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఎదుగు. ఏమిటది? ఈ పేపర్స్లో క్లియర్గా రాసింది నాకు ఈ ఇంట్లో ఈక్వల్ రైట్స్ ఉన్నాయని. సుప్రియ, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ప్రాపర్టీ నాన్నగారిది కదా. ఆయన చనిపోయిన తర్వాత నువ్వు ఒక్కదానివే ఓనర్గా ఉండలేవు. నాకు నా షేర్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోవచ్చు. సుఖీ భవ. గురువుగారు, పోలీసులు సుదీప్ని టార్చర్ పెడుతున్నారు. మీరేదైనా సహాయం చేయండి. మీరు మా సమక్షంలో ఉన్నారు. మీ సకల సమస్యల్ని మాకు వదిలేసేయండి. మీరు నిశ్చింతగా ఉండండి. ఒకటి గుర్తుంచుకోండి, మీ సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి. మీరు ఏ విషయాన్ని నా దగ్గర దాచకండి. ఏదో విషయం ఉంది, మీరు నా దగ్గర దాస్తున్నారు. పొరపాటైంది గురువుగారు, చాలా పెద్ద పొరపాటయింది. మీరు పరమ జ్ఞాని గురువుగారు, మీకన్నీ తెలుసు. నేను మీకు ఆ ఐడి ఏజెంట్ గురించి చెప్పడానికి వచ్చాను గురువుగారు. ఐడి ఏజెంటా? ఎవరా ఐడి ఏజెంట్? చూడండి, మీ బామ్మ అధిరాజ్కి అగెన్స్ట్గా ఏం మాట్లాడరని నాకు తెలుసు. అలాగే మీ కుటుంబంలో కూడా ఎవరో ఆయనకి అగెన్స్ట్గా మాట్లాడరు. అందువల్ల మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్సే వస్తాయి. కానీ మేము తప్పు చేయలేదు. నాకు తెలుసు, కానీ అధిరాజ్ 100% తప్పుడు వ్యక్తి. అతనేదో హత్యకు ప్రయత్నిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఆయుధాలు కూడా మీ ఇంట్లో దొరికాయి. కనీసం ఇప్పుడైనా మీరు నా మాట వినలేదంటే ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. కానీ ఈ విషయంలో నేనేం చేయగలను? నేను చెప్తే ఎవరు వినరు. మీ ఇల్లు ఇక్కడే కదా ఉంది? అవును. చూడండి, ఇది మీ కుటుంబ గౌరవానికి సంబంధించింది కాదు, నేషనల్ సెక్యూరిటీ విషయం. ఇప్పుడు మేము మీ ఫ్యామిలీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనేం చేయాలి? మీరు ఐడీకి హెల్ప్ చేస్తారంటే మీరు ఏం చేయాలో నేను ఇప్పుడే చెప్తాను. హలో, వద్దొద్దు, నువ్వు ఇక్కడికి రావద్దు, నేనే అక్కడికి వస్తాను. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈ అమ్మాయి వయసు 25 నుంచి 28 వరకు ఉంటుందంటున్నా సార్. కానీ కాన్పూర్లో కానీ ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్లో కానీ ఒక యువతి మిస్సింగ్ అని కంప్లైంట్ ఏమీ రాలేదంట. డెత్ రీజన్ సఫికేషన్. అవును సార్. అంతేకాదు, ఆ యువతి ఒంటి మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ఇంజురీస్ కూడా లేవు సార్. తను ఊపిరాడకపోవడం వల్ల చనిపోయింది. అంతేకాదు సార్, ఇంకో విషయం కూడా ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఈ యువతి 1 month ప్రెగ్నెంట్ సార్. ప్రెగ్నెంటా? అలా అయితే ఈ హత్య వెనుక తన భర్త కానీ తెలిసిన వాళ్ళు కానీ ఉండుంటారు. అందుకనే మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వలేదు. పాసిబుల్ సార్. అలాగే తన చేతి మీద ఈ టాటూ ఉంది కదా, అదే తనెవరో తెలియజేయచ్చు. చూద్దాం. ఐ థింక్ ఈ టాటూ నేను ఎక్కడో చూసానే. ఎస్, కీర్తి శుక్ల చేతి మీద కూడా సరిగ్గా ఇటువంటి టాటూనే ఉంది.
రమేష్ అది ఏంటిదంతా? రమేష్ నేను నీకు చెప్పాలని అనుకున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావే? నీకు నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నువ్వు వేసిన వెధవేషాలని నాకు తెలిసిపోయాయి. ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. నీ లక్షణం ఏంటో నాకు బాగా తెలుసు. ఎంతమంది అమ్మాయిలతో రోజు తిరుగుతావో నాకు తెలుసులే. రమేష్ చెయ్యి పైకి లేపడం నాకు తెలుసు. ఈ తప్పు ఈ రోజు చేసావు గానీ ఇంకెప్పుడు చేయకు. ఈ డెడ్ బాడీ మాకు లేక్ దగ్గర దొరికింది. తను ఎవరో మీకు ఏమైనా తెలుసా? తెలీదు సార్. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ అమ్మాయి ఎప్పుడైనా నీ భార్యతో నీకు కనిపించిందా? లేదు సార్, నేనెప్పుడూ తనను చూడలేదు సార్. కానీ తన గురించి నన్నెందుకు అడుగుతున్నారు? ఆ డెడ్ బాడీ చేతుకున్న టాటూ లాంటిది మీ చేతికి కూడా ఉంది. ఒకసారి చూపించండి. ఇదిగో చూడండి. కానీ వ్యత్యాసం ఏమిటంటే ఈ అమ్మాయి చేతి మీద ఏ ఉంది, మీ చేతి మీద కే ఉంది. ఈ టాటూ ఎక్కడ వేయించుకున్నారు? గుర్తులేదు సార్, చాలా కాలం అయింది. గుర్తులేదంటే ఈ టాటూ ఎక్కడ వేయించుకున్నారో మీకు గుర్తులేదా? నాకు గుర్తొచ్చింది సార్, గుల్మోహన్ మార్కెట్లో. గుల్మోహర్ మార్కెట్లో ఎక్కడ? అదెక్కడంటే పరం గ్యాలరీ దగ్గర. వెళ్ళి చెక్ చేయండి. కీర్తి వేయించుకున్న చోటే ఈ అమ్మాయి కూడా టాటూ వేయించుకుని ఉండొచ్చు. కీర్తి కాల్ రికార్డ్స్ని ఇంకొకసారి చెక్ చేయండి. ఒకవేళ కీర్తికి ఈ అమ్మాయి తెలుసు కూడా మన దగ్గర దాచి ఉండొచ్చు. ఓకే సార్. నువ్వు వస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నువ్వు దేశ భద్రత కోసం ఇంత దూరం వచ్చావు. చూడండి, నాకు ఈ మిషన్లో అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను మిమ్మల్ని ఎందుకు కలవడానికి వచ్చానంటే నా ఫ్యామిలీని ఇందులోంచి కాపాడాలి. లెట్స్ సీ మనకి ఎంత సక్సెస్ వస్తుందో. కానీ నేనేం చేయాలి? నేను వచ్చేసరికి డోర్ లాక్ చేస్తుంది సార్. ఒకవేళ కీర్తి బయటికి వెళ్ళి ఉంటుంది అనుకున్నాను సార్. లాక్ తీసి లోపలికి వచ్చి చూడగానే కీర్తి శవమై పడింది సార్. బుల్లెట్ కరెక్ట్గా దిగింది. పాయింట్ బ్లాంక్ రేంజ్లో షూట్ చేసి ఉంటారు. ఈ లాక్ బాగానే ఉందే. ఇంట్లోకి 4 సెంట్రీస్ అనేవి కనిపించడం లేదు. కానీ రమేష్ బయట నుంచి ఇంటికి వచ్చేటప్పటికి లాక్ చేస్తుందని చెప్పాడు. సార్, రమేష్ చెప్పిందని బట్టి ఈ తాళం కీర్తిదని ఇంట్లో ఉందని చెప్పాడు. ఈ తాళం రమేష్ది. ఒకవేళ రమేష్ 2 తాళాలు కథ చెప్పడం లేదు కదా? సార్ నేనేమి అబద్ధం చెప్పట్లేదు సార్. మీరు కీర్తి తప్ప ఇంట్లోకి ఇంకెవరు వస్తారో? ఇంటి తాళం ఇంకెవరి దగ్గర ఉంటుంది? ఇంట్లోకి బలవంతంగా చొరబడలేదు. లాక్ ఓపెన్ చేసుకుని మరీ వచ్చారు. సార్ మీకు ముందే తెలుసుంటుంది కీర్తి సుదీప్ల సంబంధం. సార్ ఒకవేళ కీర్తియే సుదీప్కి ఇంకొక తాళం ఇచ్చుండొచ్చు కదా సార్. సార్, నాకైతే సుదీప్ మీద డౌట్గా ఉంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు లేవు సార్. కానీ నేను ఇన్ఫార్మర్స్ ద్వారా కనుక్కుంటాను సార్. మర్డర్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? వారం రోజుల క్రితం దొరికిన బాడీ చేతికి ఒక టాటూ ఉంది, కీర్తి చేతి మీద ఉన్నట్టుగానే. ఇంతవరకు ఆ అమ్మాయి గురించి ఎటువంటి ఆధారం దొరకలేదు. ఆ టాటూలు ఎక్కడ వేయించుకున్న విషయం కూడా మనకు తెలియలేదు. కాకపోతే వాళ్ళిద్దరికీ ఏదో కనెక్షన్ ఉంది. ఖచ్చితంగా ఈ హత్యల మధ్య ఏదో కామన్ కనెక్షన్ ఉంది. సార్ నేను 200కు పైగా ఫాలోవర్స్ ఫ్యామిలీని చెక్ చేశాను. వాళ్ళందరికీ స్వామి అధిరాజ్ మీద బాగా నమ్మకం ఉంది. అందరి మీద ఒక కన్నేసి ఉంచు. ఎవరి మీద ఎటువంటి డౌట్ వచ్చినా వెంటనే అరెస్ట్ చేయి. ఓకే సార్. సార్, కీర్తి బాడీలో ఉన్న బుల్లెట్కి సంబంధించిన బ్యాలిస్టిక్ రిపోర్ట్ వచ్చింది సార్. ఏ పిస్టల్తో అయితే తను చంపారో సరిగ్గా అలాంటి పిస్టల్సే మనకి తివారీ ఇంట్లో దొరికాయి సార్. మనకి దానికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటిది బతికుండం కంటే చావడమే మంచిది. కానీ అమ్మా, కీర్తి చనిపోయిన దాని గురించి పోలీసులు మనల్ని టార్చర్ చేస్తారు. అప్పుడేం చేయాలి? మనల్ని ఎందుకు టార్చర్ చేయాలి? అసలు మనమేం చేశామని? హలో, మీ అన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు కదా, కానీ నువ్వేమో మీ ఫ్యామిలీ మొత్తం ఇన్నోసెంట్ అని చెప్తున్నావు. అసలు మీరేమంటున్నారు సార్? మా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు, అరెస్ట్ అవ్వలేదు సార్.
తీసుకురండి. సార్ ఏంటది? సార్, వాడిని ఎక్కడికి సార్, తీసుకెళ్తున్నారు? సార్, ఎక్కడ తీసుకెళ్తున్నారు? సార్, సార్ ఇలా చూడండి సార్, మాది పరువు మర్యాదలు గల కుటుంబం సార్. సార్ ప్లీజ్ సార్, సార్ నా మాట వినండి సార్. సార్ నేను చెప్పేది వినండి. కీర్తిని మీ ఇంట్లో దొరికిన పిస్తోల్ లాంటి దాంతోనే కాల్చి చంపారు. మరి నువ్వు కాకపోతే ఇంకెవరు చంపుంటారు? సార్ తనని ఎవరు చంపుంటారో నాకేం తెలుస్తుంది సార్. మీరు నన్ను ఈ విధంగా టార్చర్ చేయడం బాగోలేదు సార్. అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకోవద్దు. మర్యాదగా నిజం చెప్పు. చెప్పు, ఆ గన్ స్వామీజీ కోసమే తెచ్చావు కదా? సార్ నేను ఇంతకుముందు చెప్పాను కదా సార్, ఆ తుపాకుల గురించి నాకు కానీ మా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు సార్. నా మనవడు సుదీప్ని మీరే కాపాడాలి గురువుగారు. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. చూడండి, సమయం అనుకూలంగా లేదు. మీరు నా మాట విని మీ కుటుంబంతో సహా వేరే ఊరికి వెళ్ళిరండి. కానీ గురువుగారు, సుదీప్ వాడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. తన విషయం తర్వాత చూసుకోవచ్చు. సమయం వచ్చినప్పుడు అన్నీ అవే సర్దుకుంటాయి. కానీ ఈలోగా మీరు మీ కుటుంబ సభ్యులను తీసుకుని వేరే ఊరికి వెళ్ళిరండి. సరే, అలాగే గురువుగారు. సార్, కీర్తికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ నాకు కాల్ చేశారు సార్. ఆయన కీర్తి కూడా ఈ అమ్మాయి లాగే 1 month ప్రెగ్నెంట్ అని చెప్పారు సార్. పైగా ఈ ఇద్దరు యువతల చేతుల మీద ఒకే ప్యాటర్న్ టాటూ ఉంది సార్. సార్ మీ డౌట్ కన్ఫర్మ్ అయింది సార్. 2 మర్డర్స్కి కామన్ లింక్ ఉంది సార్. కీర్తి ప్రెగ్నెంట్ అయితే ఆ విషయం రమేష్ మన దగ్గర ఎందుకు దాచాడు? సార్ నేను రమేష్తో మాట్లాడాను సార్. తను ఈ విషయాన్ని దాచడానికి కారణం ఏమన్నాడంటే కీర్తి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి తను కాదు సుదీప్ అనే చెప్తున్నాడు సార్. సార్ రమేష్ అబద్ధం చెప్తున్నాడు సార్. నేను ప్రీతి ఎప్పుడో బ్రేకప్ అయిపోయాం సార్. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని ఎలా అవుతాను సార్? సార్ ఇది అధిరాజ్ ఆడే ఆట సార్. ఇదంత తొందరగా ముగిసిపోదు సార్. ఓ పని చేద్దాం సార్, డిఎన్ఏ మ్యాచ్ చేసి చూద్దాం. కీర్తి డిఎన్ఏ, అలాగే మనకు చెరువు దగ్గర దొరికిందే ఒక యువతి తన డిఎన్ఏ, అలాగే రమేష్ది కూడా. అప్పుడు మనకి ఏదైనా తెలియచ్చు కదా సార్. యాదవ్, వీళ్ళిద్దరూ కాకుండా 3వ వ్యక్తి ఉన్నాడేమో. అతని ఈ మొత్తం ఆటంతా ఆడుతున్నాడేమో. ఎందుకంటే రమేష్ ఐడితో సిమ్ తీసుకున్నాడు. దాంతో మనకు కాల్ చేసింది ఎవరు అన్నది ఇంతవరకు మనం తెలుసుకోలేకపోయాం. అధిరాజ్ శత్రువులు కావచ్చు, సుదీప్ కావచ్చు, రమేష్ కావచ్చు, అది క్లియర్ అవ్వలేదు. ఆ కాల్ చేసింది ఎవరైనా కూడా అతనితో కీర్తికి, అలాగే ఆ ఏరు దగ్గర దొరికిన అమ్మాయికి ఇద్దరితోనూ కనెక్షన్ ఉండి ఉండాలి. వాడెవడో మన దృష్టిలో ఇంకా పడలేదు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎవ్వరికీ కనిపించకుండా జాగ్రత్తగా దాచిపెట్టాలి. పోలీసులకు ఆల్రెడీ అనుమానం వచ్చింది. అధిరాజ్ ఫాలోవర్స్లో మేము ఇతన్ని కనిపెట్టాం. ఇతనే మీ ఇంట్లో ఆయుధాలు దాచిపెట్టింది. ఇతను గౌతమ్ గారు కదా, ఆదిరాజ్ గారి శిష్యుడు. ఆశ్రమం కాకుండా ఇంకో ప్లేస్ కూడా ఉంది, తెలుసా నీకు? సార్ మేము అధిరాజ్ మనుషుల్లో ఈ గౌతమ్ని జీరో డౌన్ చేశాం సార్. సార్ ఇన్ఫార్మర్స్ చెప్పిన దాన్ని బట్టి వెపన్స్ని కొనే డీల్ జరిగిన చోట ఇతను కూడా ఉన్నాడంట సార్. సార్ ఈ గౌతమ్కి ఆశ్రమం మాత్రమే కాకుండా ఇంకో చోటు కూడా ఉంది సార్. గౌతమ్ తీసుకురండి. ఓకే సార్. ఆ పాండే, ఇంట్లో ఎవరో లేననుకుంటా. చుట్టుపక్కల వాళ్ళని అడిగి చూడండి, ఏమైనా తెలుస్తుందేమో. సార్ పక్కింటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చూశారు సార్. బెల్లి ఎంత కొట్టినా తలుపు తెరవకపోయేసరికి కిటికీ వైపు వచ్చి చూశారు. అప్పటికే చనిపోయి ఉంది సార్. మేము వచ్చి చూసేసరికి డోర్ లాక్లోనే ఉంది సార్. వర్ష త్యాగి, ఆమె చేతి మీద బి అనే టాటూ, కీర్తి చేతి మీద కే అనే టాటూ. వర్ష, కీర్తి, ఇంకా ఏ, ముగ్గురు లేడీస్. వాళ్ళ పేరులోని మొదటి అక్షరంతో వాళ్ళ ముగ్గురు చేతుల మీద టాటూలు ఉన్నాయి. ముగ్గురు చనిపోయారు. వాళ్ళ ముగ్గురు లేడీస్ మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి? ఆ యాదవ్ చెప్పు. సార్ మేము గౌతమ్ని పట్టుకున్నాం, కానీ అతను షూట్ చేయడం వల్ల మన కానిస్టేబుల్ లాల్జీ యాదవ్ గాయపడ్డారు సార్. సార్ వాడి ఇంట్లో చాలా ఆయుధాలు దొరికాయి సార్. ఇది ఫేక్ కాదు సార్. దీని వెనక ఏదో పెద్ద తలే ఉందనిపిస్తాం సార్. అవి కూడా ఇవ్వు. అరే త్వరగా వెళ్ళు, అన్ని సామాన్లు తీసుకురా, వెళ్ళు.
నానమ్మ నాకు అసలేం అర్థం కావడం లేదు. సుదీప్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు, మనమేమో ఢిల్లీకి బయలుదేరుతున్నాం. ఇదేం బాగాలేదు నానమ్మ. సార్ నాకేం తెలియదు సార్ నాకేం తెలియదు. ఇప్పుడు నోరు తెరుస్తావా? చెప్పు, ఎవరిని చంపావు? ఒప్పుకుంటారు సార్, ఆ కానిస్టేబుల్ని నేనే చంపాను, కానీ ఆ లేడీని మాత్రం నేను చంపలేదు సార్. మర్యాదగా నిజం చెప్పు. తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు? నువ్వా లేక స్వామీజీయా? అవి స్వామీజీవి కావు, మావి కావు. వీళ్ళ ముగ్గురు చనిపోయారు. వీళ్ళ ముగ్గురు చేతి మీద టాటూలు ఉన్నాయి. ఈ టాటూలకి నీకు మీ స్వామీజీకి ఏమిటి సంబంధం? చెప్పు. ఏవికే ఏదైనా కూడా దాని అర్థం ఏమిటి? ఇదేమిటో నాకు తెలియదు సార్. ఈ ఆడవాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. పైగా వీళ్ళని మేం చంపలేదు సార్. మీ ఇంట్లో తుపాకులు దొరికాయి కదా, అవేమైనా దీపావళి పండుగ కొన్నవా? వీడు నిజం చెప్పే వరకు కోటింగ్ ఇవ్వు. సార్ నాకేం తెలియదు. సార్ చూస్తుంటే ఈ గౌతమ్ మొండివాళ్ళ ఉన్నాడు సార్. ఎంత కొట్టినా సరే నిజం చెప్పట్లేదు. సార్ ఓపెన్ చేద్దామా? వాళ్ళ స్వామీజీ అధిరాజుని తీసుకొచ్చేద్దామా? లేదు యాదవ్, ఆ అధిరాజుని సరైన సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేయడం కష్టం. వాడి ఫాలోవర్స్ గొడవ చేస్తారు. కరెక్ట్ టైం కోసం వెయిట్ చేయాలి. సార్, వర్ష ఇంట్లో దొరికిన తన మొబైల్ని ఆన్ చేసి చూశాను. ఆవిడ చివరిగా విక్రాంత్ అనే వ్యక్తికి తన మొబైల్ నుంచి కాల్ చేశారు. సరే, విక్రాంత్ వర్ష చాలాసేపు మాట్లాడారు, కానీ ఇప్పుడు విక్రాంత్ నంబర్ స్విచ్ ఆఫ్లో ఉంది. వర్ష కూతురు? సార్, వర్ష కూతురు సుప్రియ నంబర్ కూడా ఈ ఫోన్లో సేవ్ చేస్తుంది. తనకి కాల్ చేసి అంతా చెప్పాను. తన జైపూర్లో ఉందట, బయలుదేరి వస్తోంది. వర్ష చేసిన లాస్ట్ కాల్ ఆ పేరేంటి? సార్, విక్రాంత్. విక్రాంత్ అంటే వి ఫర్ వర్ష, వి ఫర్ విక్రాంత్. వర్ష చేతి మీద వి అనే టాటూ ఉంది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ ముగ్గురు ఆడవాళ్ళ చేతుల మీద ఉన్న ఆల్ఫాబెట్ వీళ్ళవి కావు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళవి అంటున్నారా? వాళ్ళ పేర్లు కూడా ఈ అక్షరాలతో ప్రారంభమవుతాయంటారా? ఏదో విషయం ఏదైనా ఉండొచ్చు. కీర్తి ఫోన్లో ఉన్న పేర్లలో కేతో సేవ్ చేసిన మొత్తం లిస్ట్ది అందరి గురించి తెలుసుకో. అలాగే ఆ విక్రాంత్ ఫోన్ ఏ అడ్రస్తో రిజిస్టర్ అయిందో తెలుసుకో. సార్, హలో, కాన్పూర్ ఎయిర్పోర్ట్. సార్, కీర్తి మొబైల్లో కేతో ప్రారంభమయ్యే 2-3 నంబర్స్ ఉన్నాయి సార్. కానీ వర్ష, విక్రాంత్ మాట్లాడుకునేంతగా కీర్తి అంత ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడలేదు సార్. సార్, వర్ష ఫోన్ చేసిన నెంబర్ నిజానికి విక్రాంత్ కాదు సార్. చెప్పాలంటే ఆ నెంబర్ ఈ డాలీ సింగ్ పేరు మీద సుభాష్ నగర్ అడ్రస్లో తీసుకున్నారు సార్. సార్, ఈ ఫోటో మొబైల్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర తీసుకున్నాను సార్. ఈ నంబర్ డాలీదై ఉంటే వర్ష డాలీ నెంబర్ని విక్రాంత్ అనే పేరుతో ఎందుకు సేవ్ చేస్తుంది? సార్, కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే ఫ్లైట్లో బాంబు ఉందని కాల్ వచ్చింది. నిర్మలా తివారీ వాళ్ళ కుటుంబం ఆ ఫ్లైట్లోనే ఢిల్లీ వెళ్తున్నారు సార్. ఆ న్యూస్ మొత్తం సిటీని రెడ్ అలర్ట్ చేసింది. మేము వెంటనే ఎయిర్పోర్ట్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాం. ఏ ఫ్లైట్లో బాంబు ఉందని ఫోన్ చేశారో అందులో మా సస్పెక్ట్ తివారీ ఫ్యామిలీ ట్రావెల్ చేస్తోంది. ఎయిర్పోర్ట్ పోలీసులు తివారీ ఫ్యామిలీని ఎంక్వైరీ చేశారు, కానీ వాళ్ళ లగేజ్లో సస్పిషియస్గా ఏమీ దొరకలేదు. ఫ్లైట్లో బాంబు లేదు. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. తివారీ ఫ్యామిలీని రిలీజ్ చేశారు. మాకు అంతుపట్టిన విషయం ఏంటంటే అకస్మాత్తుగా తివారీ ఫ్యామిలీ ఢిల్లీకి ఎందుకు పయనమయ్యారు అన్నదే. ఏమిటి, గౌతమ్ని తుపాకులతో సహా పట్టుకున్నారా? మిమ్మల్ని కూడా తుపాకులతో సహా పట్టుకున్నాం. ఎందుకు భయపడుతున్నట్టు నటిస్తున్నారు? మేమేమీ నటించడం లేదు సార్. గౌతమ్ని గురువుగారితో సమానంగా గౌరవించాం. మాకేమీ తెలీదు సార్. మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. సుదీప్ కూడా అమాయకుడే. వాడిని వదిలేయండి సుదీప్ సార్. జైల్లో ఉంటే మీరు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నట్టు? కావాలని చేయలేదు సార్. గురువుగారే మమ్మల్ని వెళ్ళమన్నారు, అందుకే బయలుదేరాం. పూజ మమ్మల్ని వెళ్ళొద్దంది, కానీ పూజ ఏది? సార్, ఎయిర్పోర్ట్లో తనని మొదట ఎంక్వైరీ చేశారు. తను ఫ్రీ అయింది, అందువల్ల తనే ముందు బయలుదేరింది. కానీ ఇంటికి రాలేదు సార్. కానీ తను ఆ యాదవ్ చెప్పు. సార్, సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు డాలీ సింగ్ 2 నెలల క్రితమే చనిపోయిందని చెప్తున్నారు సార్. సార్, 2 నెలల క్రితం డాలీ శవం వాళ్ళ ఇంటి బాత్ టబ్లో దొరికింది సార్. అంతేకాదు తన చేతి మీద కూడా సరిగ్గా ఇలాంటి టాటూయే ఉంది సార్. డాలీ సింగ్, అలాగే చేతి మీద డి అనే టాటూ. తనకి డి పేరుతో ఎవరైనా తెలిసిన వాళ్ళన్నారా? ఆమె భర్త పేరు దీపక్. అంతేకాదు డాలీ సింగ్ మరణాన్ని సుభాష్ నగర్ పోలీసులు మర్డర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సార్. అప్పుడు తన బాత్ టబ్ దగ్గర
మద్యం సీసా దొరికింది సార్. తను చనిపోయిన విషయాన్ని డాలీ భర్తే పోలీసులకు తెలియజేశారు సార్. అంతేకాదు అతను ఏం చెప్పాడంటే డాలీకి బాత్టబ్ దగ్గర కూర్చుని మద్యం తాగే అలవాటు ఉందట. బాడీలో ఆల్కహాల్ ఉండడం వల్ల అందువల్ల ఆ కేసుని యాక్సిడెంట్గా భావించి కేసుని క్లోజ్ చేశారంట సార్. ఈ డాలీ భర్త దీపక్ తనెక్కున్నాడు? సార్ అతను డాలీ చనిపోయిన తర్వాత ఆ ఫ్లాట్ని అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు సార్. ఒకవేళ ఎలా ఉండొచ్చు? డాలీ భర్త దీపక్ తనే వర్ష విక్రాంత్గా మారి వర్షతో మాట్లాడనొచ్చు కదా డాలీ నంబర్ నుంచి. అతని ఫోటో ఏమైనా ఉందా? ఉంది సార్, నెక్స్ట్ పేజీలో ఉంది సార్. సార్ నేను మమ్మీకి చెప్పాను విక్రాంత్కి దూరంగా ఉండు, అతను మంచివాడు కాదు అని. కానీ మమ్మీ వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకే నేను తనకి దూరంగా ఉందా అనుకున్నాను. ఇతనైనా విక్రాంత్? అవును సార్, ఇతనే విక్రాంత్. ఇతని వల్లే మా అమ్మ సూసైడ్ చేసుకుంది. డాలీ దీపక్కే వర్షాకి విక్రాంత్, అలాగే కీర్తికి కే, అలాగే ఈ అమ్మాయికి ఏ అయ్యాడు. సార్ ఇతనే ఆ యువతి ఏ అయ్యుంటే అతన్ని పట్టుకోవడం చాలా కష్టం సార్. ఎందుకంటే ఆ యువతి ఎవరో మనకు తెలియదు సార్. కానీ సుదీప్ సోషల్ మీడియాలో కీర్తితో టచ్లో ఉన్నాడు సార్. సార్ ఒకవేళ ఈ వ్యక్తి కూడా కీర్తికి సోషల్ మీడియాలో పరిచయం ఉండొచ్చు కదా. కీర్తికి సుదీప్ బాగా తెలుసు. ఒకవేళ సుదీప్కి ఇతను కూడా తెలుసుండే అవకాశం ఉంది. సార్ అతను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అతను సార్. పుల్కిత్ జోషి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. మమ్మల్ని అప్రూవర్గా మారమని చెప్పి ఆఫర్ ఇచ్చాడు సార్. ఏమైంది? ఏ వెతుకుతున్నావు? అది నా ఫోన్ కనిపించడం లేదు. ఒకవేళ మీ కారులోనే వదిలేసానేమో. ఓహ్, నేను కారు సర్వీసింగ్కి ఇచ్చాను. బట్ యూ డోంట్ వరీ, కారు వచ్చిన వెంటనే నీ ఫోన్ నీకు వచ్చేస్తుంది. సార్ మీ చేతిలో ఉన్నది టాటూ మిషన్ కదా? యాక్చువల్లీ టాటూస్ వేయడం నా హాబీ. నీకు ఇష్టమైతే నీ చేతి మీద నేను టాటూ వేయొచ్చా? సార్ పూజ ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, పైగా తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్. అయితే ఆ పుల్కిత్ పూజని పడేసి ఉంటాడు. ఇప్పుడు వాడు టార్గెట్ పూజనే. యాదవ్, పూజ లొకేషన్ ట్రాక్ చేయి. తన ఫోన్ ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిందో కనుక్కో. మనం తను ఎలాగైనా కాపాడాలి. ఓకే సార్. బాగుంది కదా పి? నీ చేతి మీద ఈ పి అనే టాటూ ఎందుకు వేసానో నీకు తెలుసా? ఎందుకంటే నీ పేరు పీతో స్టార్ట్ అవుతుంది, నా పేరు పీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏ విషయం తెలిసినా వెంటనే కాల్ చేయి. సార్ పూజ ఫోన్ ఇప్పుడే లక్ష్మీనగర్లో ఆఫ్ అయింది సార్. పైగా తను చివరిగా ఏ నెంబర్కి అయితే ఫోన్ చేసిందో ఆ నెంబర్ ఇప్పుడు లక్ష్మీనగర్లో యాక్టివ్లో ఉంది. పైగా ఇప్పుడు ఆ నెంబర్ అతిథి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది సార్. ఆ అతిథి ఎవరో కాదు సార్, మనకి చెరువు దగ్గర దొరికిన ఈ యువతే సార్. ఇట్ మీన్స్ యూ లవ్ మీ. One second. వెనక్కి వెళ్ళండి. గన్స్ దించండి, గన్స్ దించండి. డాలీ, అతిథి, కీర్తి, వర్ష, ఇప్పుడు పూజ. ఇలా ఇంకెంతమంది అమ్మాయిలను మోసం చేశావు? ఇంకో 4. కానీ వాళ్ళని చంపలేదు, వదిలేశాను. కానీ డాలీకి విషయం తెలిసిపోయింది. నన్ను జైల్లో పెట్టించాలనుకుంది. అందుకే తన్ని పైకి పంపించేశాను. డాలీ ఇంటిని చేజెక్కించుకుని అమ్మేశావు. అతిథిని కూడా ఎందుకే చంపావా? అతిథి విషయం కొంచెం డిఫరెంట్. తను నన్ను ఎంతో ప్రేమించింది. తను చంపాలనుకోలేదు. కానీ ఆ మూర్ఖురాలు మా ప్రేమకి గుర్తు కావాలంది. పిల్లలు అంటే హేట్ కిడ్స్. అలాగే వర్ష ఇంటిని కొట్టేద్దాం అనుకున్నారు. కానీ తనకు కూతురుందని చెప్పి తను పెళ్లికి ఒప్పుకోలేదు. పైగా తన ఇంటిని కూడా తన కూతురు పేరు మీద రాసిందని నాకు తెలిసింది. తను వదిలిపెట్టేశాను.
చంపలేదు. కానీ దానికి కారణం నువ్వే. తను డిప్రెషన్లోకి వెళ్ళింది, దాంతో తను సూసైడ్ చేసుకుంది. కీర్తి లైఫ్లోకి ఎలా వెళ్ళావు? తను నాకు సోషల్ మీడియాలో పరిచయం అయింది. కపుల్ పేరుతో. తను నా ప్రేమతో పిచ్చిదైపోయింది. తన కుటుంబం గురించి అంతా చెప్పింది, అలాగే పూజ గురించి కూడా. కేవలం కట్నం కోసమే సుదీప్ కీర్తిని ప్రేమించినట్టు నటించాడు. ఆ తర్వాత నేను పూజ మ్యాట్రిమోనీ ప్రొఫైల్ చూశాను. తను చూడగానే నేను తన ప్రేమలో పడిపోయాను. కానీ పూజ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఆ తర్వాతే నాకు తెలిసింది వాళ్ళ బామ్మ అధిరాజ్ భక్తురాలని. ఆ తర్వాత నేను ప్లాన్ వేసి పూజ లైఫ్లోకి ప్రవేశించాను. కీర్తి వాళ్ళ ఇంట్లో రమేష్ డాక్యుమెంట్ని దొంగిలించాను. కొత్త నెంబర్ తీసుకున్నాను. పూజ వాళ్ళ ఇంట్లో ఆయుధాలని దాచిపెట్టాను. ఆల్రెడీ మీరు అధిరాజ్ని అనుమానిస్తున్నారు, అందుకే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి టిప్ ఇచ్చాను. హలో పోలీస్ స్టేషన్, నేను మీకు కొన్ని ఆయుధాల గురించి చెప్పాలనుకుంటున్నాను. తర్వాత పూజ వాళ్ళ ఫ్యామిలీ ఇరుక్కుంది. ఆ తర్వాత అవకాశం చూసుకుని నేను వాళ్ళ ఫ్యామిలీలోకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనే పేరుతో వెళ్ళాను. పుల్కిత్ జోషి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. నా ఇంటెన్షన్ పూజను ఇంప్రెస్ చేయడమే. ఆలోగా మీరు కీర్తి, అదితి ఫోటోలు చూపించారు. తనకి నా మీద అనుమానం వచ్చింది, అందుకే వాళ్ళని చంపాల్సి వచ్చింది. ఫ్లైట్లో బాంబు ఉందని కాల్ చేసింది నువ్వేనా? అదే నేను చేసిన తప్పు. తను నన్ను వదిలేసి ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్ళిపోయింది. కాన్పూర్ ఎయిర్పోర్ట్, కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే ఫ్లైట్ AID 457లో బాంబు ఉంది. మిగతా వాళ్లకు పట్టిన గతే పూజ కూడా పట్టుండేది. కానీ అదృష్టం బాగుంది, తప్పించుకుంది. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక జీవితం అంతా అక్కడే ఉండాలి. అంతేకాదు నీ చావు కూడా అందులోనే. మన కళలు ఇతరులు నేరం చేసేలా ప్రోత్సహిస్తాయి. అటువంటి సంఘటనే ఈ కేసులో కూడా జరిగింది. ఈ ఇన్సిడెంట్ కూడా ఓ వార్నింగ్ ఇచ్చింది. పుల్కి జోషి అనే పేరుతో ఒక మోసగాడు ఫేక్ ID ఏజెంట్గా తివారీ కుటుంబాన్ని కలిశాడు. తివారీ కుటుంబం అది మన దగ్గర దాచిపెట్టింది. ఆ మోసగాడు ఆ కుటుంబంతో ఆడుకున్నాడు. తివారీ కుటుంబం ఆ విషయాన్ని పసిగట్టలేకపోయింది. అంతేకాదు వాళ్ళ కూతురు పూజ కూడా వాడి మాయలో పడుతుందని తెలుసుకోలేకపోయారు. పూజ అదృష్టం బాగుండి వాడి వల్ల చిక్కకముందే మేం కాపాడగలిగాం. లేదంటే పూజకు కూడా డాలీ, కీర్తి, అతిథి వర్షకు పట్టిన గతే పట్టుండేది. కాకపోతే స్వామి అధిరాజ్కి, అతని అనుచరులకి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆశ్రమంలో పనిచేస్తున్న గౌతమ్ ఆశ్రమం బయట ఓ తుపాకీని దాచిపెట్టాడు. వాడిప్పుడు జైల్లో ఉన్నాడు. పుల్కి జోషిగా అందరికీ పరిచయమైన అతని అసలు పేరు జగదీష్ సింగ్. వాడి మీద హత్య, మోసం ఇంకా ఎన్నో నేరాలు మోపబడ్డాయి. ఆ కేసులకు సంబంధించి తీర్పు రావాలి. నేను ఆదిల్ ఖాన్ని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మరొక సరికొత్త కేసుతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ దస్తక్. చూడటమే కాదు, జాగ్రత్తగా ఉండాలి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.